హాయ్ ఫ్రెండ్స్, SQL క్లాసెస్కి మీకు స్వాగతం. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము అంటే ఆల్టర్ కమాండ్ని ఎలా యూజ్ చేయాలి అనే సింటాక్స్ని నేర్చుకున్నాము. ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ చేద్దాము. సో ఒక టేబుల్ని ఎలా మాడిఫై చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఏం చేయాలి అనేది మొత్తం ఇప్పుడు ఎగ్జాంపుల్లో నేను మీకు చూపిస్తాను అనమాట. మొన్న సింటాక్స్ చెప్పాను. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో నా వీడియో ఐ సింబల్ దగ్గర ఇస్తాను. సో మీరు అక్కడ క్లిక్ చేసి వీడియో చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒరాకిల్ లాగిన్ అయిపోయి ఉన్నాను. సో నా దగ్గర ఆల్రెడీ టేబుల్ ఉంది. సో చూద్దాం, మన టేబుల్ నేమ్ మనకి ఐడియా లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఎన్ని టేబుల్స్ ఉన్నాయనేది చూసుకుంటాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. సో ట్యాబ్ అంటే మొత్తం వచ్చేస్తాయి మన టేబుల్స్. ఓకే, ఇక్కడ ఏసీ స్టోర్ ఒక టేబుల్ ఉంది, స్టూడెంట్ టేబుల్ ఉంది, మార్క్స్ అనే టేబుల్ ఉంది. సో ఒక్కొక్కటి చూద్దాము. సో డిఎస్సి ఆఫ్ స్టూడెంట్ అండర్ స్కోర్ టేబుల్. సో దీంట్లో డేటా ఏముందో చూద్దాము, నాకైతే ఐడియా లేదు. ఓకే, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్ ఇచ్చాను అనమాట ఇక్కడ. సో చూద్దాము. స్టూడెంట్ అండర్ స్కోర్ టేబుల్. ఓకే, ఓకే, సో చూద్దాము. ఓకే, మనం ఈ టేబుల్ మీద ఇప్పుడు వర్క్ చేద్దాము. డిఎస్సి ఆఫ్ స్టూడెంట్ అండర్ స్కోర్ టేబుల్ ఫస్ట్ ఇది. నెక్స్ట్ డిస్క్రైబ్ చేసుకుంటున్నాను ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ కాలంని డిలీట్ చేయాలి. సో ఎలా డిలీట్ చేస్తాము అనేది చూద్దాము. సో ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ ఇవ్వాలన్నమాట స్టూడెంట్ అండర్ స్కోర్ టేబుల్. ఓకే, తర్వాత డ్రాప్ కాలం అవ్వాలి. సో డ్రాప్ కాలం, డ్రాప్ కాలం, కాలం నేమ్ ఇవ్వాలి స్టూడెంట్ అండర్ స్కోర్ మార్క్స్. ఒక నిమిషం, ఇక్కడ కాలం కాదు కాలం. సో టేబుల్ అనేది ఆల్టర్ అయిపోయింది. చూద్దాము. సో చూడండి, టేబుల్లోంచి డేటా అనేది డిలీట్ అయిపోయింది, అంటే ఆ కాలం అనేది డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకేంటి అంటే చెప్తాను ఆగండి నా రిక్వైర్మెంట్స్. సో స్టూడెంట్ ఐడి ఉండాలి, స్టూడెంట్ నేమ్ ఉండాలి, స్టూడెంట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మార్క్స్ ఉండాలి. ఓకే, సో ఆ మార్క్స్ అనేవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, అంటే ఆ కాలమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూద్దాము ఒక కాలమ్ని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాము. ఓకే, కాలమ్ని యాడ్ చేయాలంటే సింటాక్స్ ఆల్రెడీ చెప్పాను. సో ప్రీవియస్ వీడియో మీరు చెక్ చేయండి. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ స్టూడెంట్ అండర్ స్కోర్ టేబుల్. సో మీ టేబుల్ నేమ్ ఏదైతే అదండి ఇక్కడ. సో తర్వాత వచ్చేసరికి యాడ్ అనే కీవర్డ్ ఇవ్వాలి ఇక్కడ. యాడ్ కాలం నేమ్ ఇవ్వాలన్నమాట. కాలం మనకి తెలుగు సబ్జెక్ట్ కాబట్టి తెలుగు అని ఇస్తున్నాను. సో డేటా టైప్ వచ్చేసేసి నెంబర్. సో నెంబర్ నాకు 3 డిజిట్స్, అంటే 100 ఎంటర్ చేయాలి కాబట్టి 100 అని ఇస్తున్నాను. అంటే 3 డిజిట్స్ కాబట్టి క్లోజ్ చేశాను, సెమీకోలన్, ఎంటర్. టేబుల్ అనేది ఆల్టర్ అయిపోయింది. చూద్దాము. చూడండి, తెలుగు అనే సబ్జెక్ట్ వచ్చేసింది కదా ఇక్కడ. సో దీంట్లో ఇంకొక కాలంని యాడ్ చేయాలనుకుంటున్నాను. చూడండి, సేమ్ కమాండ్ యాడ్ కాబట్టి హిందీ. సో హిందీ, ఎంటర్. టేబుల్ ఆల్టర్ అయిపోయింది. సో చూడండి, స్టూడెంట్ ఐడి ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, తెలుగు, హిందీ ఉంది. మనకి ఇంకొక కాలం ఏం కావాలి, ఇంగ్లీష్ అని ఇద్దాము.
ENGLISH ఇంగ్లీష్ అని ఇస్తున్నాను. ఓకే, టేబుల్ ఆల్టర్ అయిపోయింది. చూడండి ఇంగ్లీష్ అనేది వచ్చేసింది కదా. సో ఇప్పుడు నాకేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఎంటర్ చేసుకుందాము. సో డేటా ఎంటర్ చేసుకోవాలి అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసుకుంటాము. సో డిలీట్ ఎలా చేయాలో చూపించాను, ఒక కాలమ్ ఎలా యాడ్ చేయాలో చూపించాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి రీనేమ్ ఎలా చేయాలనేది చూద్దాము. సో ఇక్కడ నాకేంటి స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్ ఉంది, స్టూడెంట్ ఐడి ఉంది, స్టూడెంట్ నేమ్ అనేది 50 క్యారెక్టర్స్ ఉంది. సో ఈ డేటా టైప్ అనేది నేను చేంజ్ చేయాలి. సో 50 క్యారెక్టర్స్ కాస్త ఎంత పెడదాము, 20 క్యారెక్టర్స్ గా పెడదాము. సో డేటా టైప్ ని చేంజ్ చేయాలి అంటే చూడండి, ఆల్టర్ టేబుల్ నేమ్ స్టూడెంట్ అండర్ స్కోర్ టేబుల్, తర్వాత మోడిఫై అనే కీవర్డ్ వాడాలి. సో మోడిఫై సో కాలమ్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఏ కాలమ్ ఇవ్వాలి, మోడిఫై కాలమ్ నేమ్ ఇవ్వాలి, డేటా టైప్ ఇవ్వాలి. సో ఎందుకంటే కొత్త స్టూడెంట్ నేమ్ కదా. సో STU అండర్ స్కోర్ నేమ్ ఇది బ్రాకెట్స్ లో ఇవ్వాలి అండి. మోడిఫై స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్ స్పేస్ డేటా టైప్ వచ్చేసేసి నాకు var2 ఆఫ్ 20 కావాలి. సో ఈ టేబుల్ ఆల్టర్ చేశాను. సో చూద్దాము. సో చూడండి, స్టూడెంట్ నేమ్ దగ్గర ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఓకేనా. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్ ని నేను జస్ట్ నేమ్ అని ఇవ్వాలనుకుంటున్నాను. STU అండ్ అండర్ స్కోర్ అనేది తీసేయాలి అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఎలా రీనేమ్ చేయాలి అంటే ఒక టేబుల్ కి ఎలా రీనేమ్ చేయాలి, సో అది కూడా చూద్దాము. ఇప్పుడు రీనేమ్ చేయాలి. సో ఎలా రీనేమ్ చేస్తాం, ఆల్టర్ టేబుల్ నేమ్ ఇస్తాము, స్టూడెంట్ అండర్ స్కోర్ టేబుల్, తర్వాత కాలమ్ అని ఇవ్వాలన్నమాట. COLUMN కాలమ్ స్పేస్ ఉండాలి. సో స్టూడెంట్ టేబుల్ కాలమ్ రీనేమ్ ఓల్డ్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఓల్డ్ నేమ్ ఏంటి, ఓల్డ్ నేమ్ వచ్చేసరికి మనకి STU అండర్ స్కోర్ నేమ్ 2 ఎక్కడికి అవ్వాలి, జస్ట్ నేమ్ గా అవ్వాలి. ఒక్క నిమిషం. కాలమ్ సైడ్ బ్రాకెట్ ఇచ్చి చూద్దాం. ఓకే, మనం ఏం చేయాలి, రీనేమ్ కదా చేయాల్సింది. సో రీనేమ్ అనే కీవర్డ్ ఇవ్వలేదు నేను. సో ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది, సారీ. ఓకే, సో నెక్స్ట్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ టేబుల్లో ఏం రీనేమ్ చేయాలి, రీనేమ్ కాలమ్ కదా. సో రీనేమ్ స్పేస్ కాలమ్ స్టూడెంట్ నేమ్ టు నేమ్, టేబుల్ ఆల్టర్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి డిస్క్రైబ్ చేస్తే చూడండి, స్టూడెంట్ ఐడి నేమ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఓకేనా. సో దీన్ని సెలెక్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. డేటా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అండర్ స్కోర్ టేబుల్. ఓకే, చూడండి స్టూడెంట్ ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది. మనము మీరు ఇందాక గమనించిన దాంట్లో 50 క్యారెక్టర్స్ ఉన్నప్పుడు చాలా లెంతీగా వచ్చింది ఇక్కడ డాట్స్ అనేవి. ఇప్పుడు చూడండి చాలా తక్కువగా వచ్చినాయి. సో ఇది అన్నమాట. సో ఆల్టర్ కమాండ్ ని యూజ్ చేసి ఎలా చేయాలి అనేది
ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు యూట్యూబ్ ప్లేలిస్ట్లో చూడొచ్చు. సో అలాగే చాలా మంది సబ్స్క్రైబర్స్ సో నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు సపోర్ట్ చేసినట్టు అన్నమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినంతసేపు నాకు మీ సపోర్ట్ అనేది కంప్లీట్గా రాదు. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.